చిన్నతనం నుంచే పఠనాసక్తి పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది వేసుకోవచ్చని ట్రైనీ కలెక్టర్ మనీషా అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని కాకినాడ మెయిన్ రోడ్ లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ట్రైనీ కలెక్టర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మల్లిపూడి వీరు పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటని, చిన్నతనం నుంచే పఠనాసక్తి పెంచుకోవాలన్నారు. రోజు చదివే పాఠ్య పుస్తకాలతో పాటు లోక జ్ఞానం, విజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మల్లిపూడి వీరు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి సిహెచ్ వెంకట్రావులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ ఇన్ఛార్జ్ ఉప గ్రంథాలయ అధికారి కె కిషోర్, సిబ్బంది డి రవికుమార్, ఏవిఎస్ నాగేంద్ర కుమార్, టి వీర్రాజు, అరుణ తదితరులు పాల్గొన్నారు. And we think like we have to study just to get passing marks and to get into the next grade. So I would like to burst this notion, and I'll tell you that if you want to travel, if you want to move, if you want to see new places, then also how reading books, how studying can help you a lot. I am from Haryana, so I never dreamt of I never imagined basically that I would be able to travel so many places just by clearing one exam. So when I cleared UPSC and when I got to travel to so many places, and especially now that my cardinal is Andhra Pradesh, so I visited Andhra Pradesh for the first time because of my exam that I cleared. So I want to tell this to everyone. Take studying and take your books as an incentive to achieve your dreams, and whatever you want to do, whatever you want to achieve in life, so see your books from that angle. Newspaper రావడం జరిగేది. ఆ ఊర్లో జనమందరూ కూడా వచ్చి ఈ యొక్క గ్రంథాలయంలోని ఈ న్యూస్ పేపర్లు అవి కూడా చదువుకుని వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యేవారు. అందుకని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రంథాలయాలు ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం అందరికీ అందుబాటులో సమాచారం ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు 58వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఈ గ్రంథాలయంలో వస్తూ మీరు కూడా ఇందులో అనేక రకమైన బుక్కులు ఉంటాయి. మీరు ఏదైనా మనకి దొరకని బుక్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే మీ పాత బుక్స్ కూడా ఏమైనా కావాలంటే ఈ గ్రంథాలయంలో దొరుకుతూ ఉంటాయి. అలాంటి యొక్క బుక్స్ని ఇక్కడ సద్వినియోగం చేసుకుని మీరు చదువుకుని గొప్పవారు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులు కూడా ఈ యొక్క గ్రంథాలయానికి వచ్చి 15 మంది పోలీస్ కానిస్టేబుల్ కింద సెలెక్ట్ అయ్యారు, 15 మంది టీచర్ల కింద సెలెక్ట్ అయ్యారంటే ఈ యొక్క సంస్థ యొక్క ప్రాముఖ్యత మీకు గ్రహించండి. అధికారులకి సూచించేది ఏంటంటే, మన ఒక 3-4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి స్కూలు వాళ్ళని కూడా విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావాలి, అలవాటు చేయాలి. అలవాటు చేసినట్లయితే ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు, మామూలు రోజుల్లో కూడా రావడానికి ఉంటుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో మాట్లాడి ముందు వచ్చిన వెంటనే దీనికి చిన్న రిపేర్లు అవి ఉన్నాయని చెప్పారు. డెఫినెట్గా నేను వీరు గారు కలిసి ఈ యొక్క సంస్థకి కావలసిన నిధులు సమకూర్చడంలో మా పాత్ర పోషిస్తాం. తొందరగా ఈ యొక్క గ్రంథాలయం ఆధునీకరణకి మేము పాల్పడతామని కూడా మీకు